ఈ టైం 6 అవుతుంది చూసి ఎంత చీకటి ఉంది ఇంకా అసలు వెళ్తూనే రాలేదు. సో తెరాబా ఉడికే సుబా సుబా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ రా మీ అన్న. కమిట్మెంట్ ఇచ్చిందంటే కథం లేసాడు అంతే. సో 5:30కి లేచిన, బ్రష్ యూస్ చేసి రెడీ అయిపోయినా. ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోదాం మనం. చెప్పినా కదా ఇవాళ లాస్ట్ డే ఆఫ్ వర్కౌట్ అని చెప్పేసి. సో ఇవాళ ఈవినింగ్ 7:30కి ఉంది మన ఫ్లైట్. సో పోయి ఫుల్ బాడీ వర్కౌట్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత టెంపుల్స్కి వెళ్ళాలి. పెద్దమ్మ టెంపుల్, టీటీడీ టెంపుల్ అండ్ జగన్నాథ స్వామి టెంపుల్. సో ఈ 3 టెంపుల్లకు పోయి ట్రిప్ మంచిగా కావాలి, అంత మంచిగా కావాలని చెప్పి ఒకసారి మొక్కేసుకొని సో మళ్ళీ నైట్ ఫ్లైట్ ఎక్కి కేరళ చెక్కేసేది ఉంది. సో వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ అన్నీ చేసుకోవాలని నేను చేసుకోలేదు, వాళ్ళందరూ ఆల్రెడీ చేసుకుని ప్యాకింగ్ అంతా. సో లెట్స్ గో. ఇది వీడియో లాస్ట్ బ్లాగ్ వచ్చేసి 27 minutes వచ్చింది. 27 minutes ఫుల్ ఫన్ తర్నాగా వచ్చింది బ్లాగ్. అది ఫోన్ నుంచి అప్లోడ్ చేద్దామంటేనేమో మెల్లగా అవుతుంది, టైం లేదు. ఇంట్లోకి ఎక్స్పోర్ట్ చేద్దామన్నా కూడా అది ఫైల్స్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది, టైం అవుతుంది. నా భయం అంతా కేరళ పోయినాక ఏమవుతుందా అని చెప్పి మళ్ళీ కూడా ఇంకా ల్యాప్టాప్ క్యారీ చేద్దాం అనుకుంటే ల్యాప్టాప్ కూడా క్యారీ చేద్దాం. అది ఎంతకైనా పనికి వస్తుంది. దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేసి ఒకవేళ హోటల్లో ఉన్నప్పుడు అప్లోడ్ కొట్టేసి పెట్టి షార్ట్ చేసామంటే అది ఇక ఎంత టైం అన్నా తీసుకొని మనకు ఫరక్ పడదు. మనం ఫోన్లో పెట్టుకున్నాం అనుకో ఇక బయటికి పోలేక హోటల్లోనే కూర్చోలేక దమ్మ ఖరాబ్ ఉంటుంది, అదో విషయం అది ఉంటుంది. సో లెట్స్ గో. ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది నాకు, ఈ అమ్మ మ్యాక్బుక్ ఉంటే అయిపోతుండే రాబోయే నా దగ్గర అని చెప్పి. మ్యాక్బుక్ ఉంటే 1 నిమిషాలు ఉండవు, సీదా ఏ డ్రాప్ ఇట్లా కొట్టినామంటే రప్ 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 అని చెప్పి ఇళ్ళకి కన్వర్ట్ అయిపోతుంది. సో తర్వాత నువ్వు అప్లోడింగ్ అంతా రప్ అయిపోతుంది. కొనేసాం మ్యాక్బుక్ కొనేసాం. సో ఇప్పుడు 6:30 అవుతుంది. అటు నువ్వు స్లీప్ నుంచి 6:30 అయింది. ఇప్పుడు జల్దీ జిమ్కి వెళ్ళిపోదాం మనం. బోల్ బాయ్ ఎవరైనా వచ్చిరంట జిమ్కి? వచ్చిరంట ఎవరన్నా? నాకు తెలిసి అయితే ఎవరు రాలేరని అనుకుంటున్నా. అంటే లైక్ అన్లెస్ దట్ పీపుల్ హూ ఓపెన్స్ ద జిమ్ డైలీ అలా నుంచి ఇంకెవరు వర్కౌట్ చేసిన రాలేరు అనుకుంటున్నా. ఒక బండి అయితే ఉంది, మేబీ ఏమో మరి ఒకరు వచ్చిరేమో చూద్దాం. గేస్ చేయరు, కింద కామెంట్ చేయరు వచ్చినా లేదా పైకి పోయినా వస్తాం. యావరేజ్ బ్లాగర్ థింగ్స్. గేస్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఎవరో ఒక అంకుల్ వచ్చిండు, జర ఒక పెద్ద ఏజ్ ఉన్న ఆయన వచ్చిండు. ఆయన మంచిగా ఏదో ఎన్నుకుంటా వర్కౌట్ చేస్తుండే, సైక్లింగ్ చేస్తుండే. డెడికేషన్, వాళ్ళకున్న డెడికేషన్ మనకు లేదు. వాళ్ళకున్న డెడికేషన్ మన దగ్గర ఏడిస్తే మనం ఎప్పుడో ఒలింపియాలు విన్ అయ్యేటోళ్ళం. మీకు జల్దీ రమ్మని బాడీ కండిషన్ చూపిస్తా చూసుకొని. ఈ కండిషన్ లిటరల్ చెప్తున్నా కదా, 15-20 days నుంచి కంటిన్యూగా జంక్ మోస్ట్ 90% బిర్యానీ అవన్నీ తినుకుంటున్నావు కూడా ఫిర్ బి మెయింటైన్డ్ వెరీ గుడ్ షేప్. బట్ కొంచెం బెల్లి పెరిగింది. సో కేరళ పోస్తే మనకు ఫరకే పడదు, ఎందుకంటే ఇంత తిన్నా కూడా ఇంకేం ఫరక్ పడలేదంటే అడిగి పోయినాక అసలు తినాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకొంచెం ఫ్యాట్ డ్రాప్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం మజిల్ అవుతుంది అని భయం ఉంది, ఎందుకంటే ప్రోటీన్ ఇంటే కరెక్ట్ ఉంటుంది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, 7 daysకి ఏం ఫరక్ పడదు. దట్స్ వాట్ హ్యాపెన్స్. అండ్ ఇప్పుడు టైం అయిపోతుంది, పోదాం. పోయి స్నానం చేసి రెడీ అయ్యి మనం గుడికి పోదాం. యాక్చువల్లీ ఇప్పుడు ప్యాకింగ్ నడుస్తుంది, ప్యాకింగ్ చేసుకుంటున్నాను నేను. ఇదిగో ఇవన్నీ 3-4 అవుట్ఫిట్లు ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టినా. అయితే వైట్ జీన్స్తోని ఒక అవుట్ఫిట్ వేసాం అక్కడ, వైట్ జీన్స్తో వేసుకుందాం. జర కొంచెం రిస్క్ తీసుకొని వైట్ జీన్స్తో ఒక అవుట్ఫిట్ వేసాం అనుకున్నా. కాకపోతే వైట్ జీన్స్ నా చూడ ఎట్లుంది, ఆల్రెడీ ఎప్పుడో రిస్క్ తీసుకుని వేసుకున్నా. ఇడో ఒక షార్ట్ అయింది ఆల్రెడీ, అనిపిస్తుందా? మాస్కల్ ఆల్రెడీ ఒక షార్ట్ అయింది. సో ఎందుకే నేను వైట్వి, నాకు అంటే వైట్ వేస్తే బాగుంటాను నేను వేయబోతే. కాకపోతే ఇక అవి ఉతకనికి ఇట్లా మడకలు పడిపోతాయి నాతోని, అవి ఉతకాలి పీకాలంటే కాదు. సో ఇక వైట్ ఎప్పుడు వేసుకోవాలంటే నేను ఇంకా పెళ్ళి చేసుకున్నాక వేసుకోవాలి, ఎందుకంటే ఇక జర పెళ్ళ ఉతుకుతో ఉతుకుతుంది, అప్పుడు వేసుకుంటే నడుస్తుంది. 10 షాంపూలు 5 సబ్బులు తీసుకున్నాం సింతాలో 10 rupees. ఎందుకంటే 5 సబ్బులు ఎందుకంటే ఆడ మనం ఒక దగ్గర స్టే ఉండదు కాబట్టి, అంటే లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర, లేకపోతే 2 రోజుల దగ్గర మళ్ళీ ప్లేస్ అవుతూ ఉంటాం కాబట్టి. సో మళ్ళీ సబ్బుల్ని ఎట్లా క్యారీ చేస్తాం కదా. సో అందుకని చెప్పి 4 సబ్బులు తీసుకున్నా, ఒక్కనే పెట్టుకుంటా. మళ్ళీ ఆడి తీసుకున్నా, ఆడ గిక్కుని మళ్ళీ నేను పెట్టుకోలేను, అందుకే అనమాట. షాంపూలు 10 తీసుకున్నా అంటే ఇక ఆడ అడుగుతాడు కదా, అని ముఖాన్ని దింగితే అయిపోతుంది అట్లా. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే
7 అవుట్ఫిట్లు సెట్ అయిపోయినాయి, 7 రోజులకి 7 అవుట్ఫిట్ సెట్ అయిపోయినాయి. అందులో ఇంకో ఎక్స్ట్రా కూడా ఒక షర్ట్ ఒక బ్యాండ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బెటర్ ఆప్షన్ కోసం ఆల్రెడీ దాంట్లో ఎట్లా అంటే కొన్ని ఆల్రెడీ రెగ్యులర్గా వేసుకునేవి రెగ్యులర్ యూజ్ కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మెహదీపట్నంలో ఏదో షాప్ చూసినట్ట మా వాడు. సో అక్కడికి వెళ్ళి చూసాం ఇంకేమన్నా అవుట్ఫిట్ ఏమైనా సెట్ అయితే ఇవి చేంజ్ చేసి అది పెట్టేసుకుంటా, లేకపోతే వీటితోనే కంప్లీట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి పోయి వెయిట్ చూసుకోవాలి ఎంత ఉందని చెప్పి, లేకపోతే ఆడ మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయినాక ఆడు ఇది దెంగురిది అంటాడు మళ్ళీ. ఏం పోతాం మళ్ళీ ఇప్పుడు మెహదీపట్నం పోయి షాపింగ్ అవసరమా, ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఆల్రెడీ 7 షర్ట్లు 7 పాయింట్లు ఆల్రెడీ అలాగ అవుట్ఫిట్ పెట్టుకున్నా. అండ్ స్పేర్కి ఒక చెక్ షర్ట్ ఒకటి పెట్టుకున్నా. చెక్స్ ఎందుకు అంటే ఇక దేని మీద వేసినా కూడా నడిచిపోతుంది అని చెప్పి ఒక చెక్ షర్ట్ ఒకటి అలాగే పెట్టుకున్నా. ఇంకెందుకు ఇంకా అవసరమా అనిపిస్తుంది, ఏమంటారు? సో భాయ్యో చిన్నానికి జీన్సులు అవి కావాలంట. సో పోవాల్సి వస్తుంది మెహదీపట్నం. చూస్తాను నేను కూడా, ఒకవేళ ఆడుంటే మనం తీసుకుంటా. అండ్ అయితే ఆకలి అవుతుంది నాకు, అమ్మ ఇది పైకి పెడుతున్నాయి కదా. సో అట్లనే ఆకలి అవుతుంది నాకు, ఏమైనా తినాలి పోతా పోరాడు అజీబ్ చూస్తుండే అటు తిరిగి మళ్ళీ ఈ మబ్బు మొక్కలు మబ్బు మాకేలో నువ్వు అనుకుంటావు షాపింగ్కి వెళ్తున్నాం బ్రో. మెహదీపట్నం షాపింగ్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, ఇది లూజ్ కదా, ఆగు నువ్వు పట్టుకో, ఇది లూజ్ కదా, ఇటు తిప్పాలరా టైట్ అవుతుంది అని చెప్పి అన్న. ఇటు తిప్పినా టైట్ చేసిన ఇడేమన్నా తెలుసా, ఇప్పుడు నేను ఇట్లా ఉల్టా తిప్పి టైట్ చేయాలా అంటాడు. చేయరా ఉల్టా తిప్పి టైట్ చేయరా, ఆ చేతకు వస్తుంది అది, ఆ చేతకు వస్తుంది. నీ తెలివి ఏం తెలివిరా నీది, నేను చెప్పింది. ఈ మబ్బు కూడా నిన్న ఈ టైంకి నిద్ర లేచిండు, ఇవాళ కూడా ఈ టైంకి నిద్ర లేచిండు. ఏం మబ్బు రానిది, మబ్బు కుదల మొట్ట మబ్బు కళ్ళు మొత్తం ఇట్లా గాంజ కొట్టిన గుమ్ముకునే అద్దాలు పెట్టుకోడు, షోకులు తెగుతాడు. మాట్లాడు 5 గంటలకు లేచినారా నేను ఇవాళ, అప్రిషియేట్ చేయరా. నేను లేచినారా నాతో మీకు 5 గంటల వరకు ఏం కష్టపడు ఏమంటారు, నీళ్ళు వార పెట్టినావా, పొలాలు నీళ్ళు వార పెట్టినావా? ఈ మాకడారు పొద్దున చేసిన ఒక గంట సేపు ఏమన్నారు తెలుసా, ఏమన్నారా పోదామన్నారు ఫోన్ చేసిన వాళ్ళు లేడంట. మరి ఏం చేస్తారు మళ్ళీ, ఎవరు లేడు బట్టల షాప్ మరి బట్టల షాప్ తిరగకపోతే ఆడ షటర్ గా ముంగర కూర్చో వారాన్ని వస్తుంది. కానీ బట్టల షాప్ సరే కానీ ఇప్పుడు చెమ్మడికి పోయిన వాళ్ళేదా, ఆడికి పోయినాక మళ్ళీ చెమ్మడికి వస్తుంది రాయన ఆప అంటావా, పోయిన వాళ్ళేదా కాదు. మరి నువ్వు చెమ్మడి కంటే నీకు అర్థమైందా మొట్టగానే చూపి ఇగో ఈడు నీకంటే జీన్స్ వేసుకోండు. అయితే చిన్నగా ఏమంటాడు అంటే కుట్టించుకోరాదరా మొట్టగా, అది చిరిగిపోయింది అంటే పోలియో వచ్చిన కాలం ఎక్కువ. నాస్టా సమోసా రగడాతో అయింది, ముంగడ పోయి జ్యూస్ తాగా. నడు వస్తులియా నడురా ఏ జ్యూస్ పిలో. ఈ సులియాడు వచ్చి అని కాడే అంటాడు, అని పిల్లల మధ్యలో పెట్టి కాలంతే కాడే. ఈ పూకాలు కట్ట ఇటు రోహితే ఇంకంట అవకాడ కావాలంట. ఎవరా అవకాడ కావాలా నీకు? అవకాడో లిస్ట్ లో మొత్తం అదే ఎక్కువ కాస్ట్, 80 రూపాయలు ఉంది అవకాడో. ఈడు అవకాడ కావాలంట, అవకాడో. మా మూసాగానికి సమోసా అవడానికి నోరు గరం ఉన్నాయని చెప్పి తిందాం అంటూ చిన్న. ఇంతకుముందు రోడ్డు మీద అయితేనేమో దుమ్ము పడతాను అద్దాలు పెట్టుకున్నాను, ఇప్పుడు ఎందుకు అద్దాలు ఎందుకు తీస్తలేవురా? ఎవరా మొడ్డల సమోసా గరం తిందాం అన్నాడు. ఇక మొడ్డల టేస్ట్ ఉంది, సమోసా బాగానే లేదు. గ్రేప్ జ్యూస్ ఇందాకేదో చెప్తున్నావు కదా, చెప్పు చెప్పాలి. పర్సనల్ థింగ్స్ పబ్లిక్ చేయమంటే ప్రైవేట్ రాదు. సో బాగానే ఎక్స్ట్రా దిగుతాడు సిల్లియాడు. ఈయనకంట కండిషనర్ అంట, సన్ స్క్రీన్ అంట, లోషన్ అంట, పూషన్ అంట, పూక అంట. అరే నేను సన్ స్క్రీన్ కంపల్సరీ అంట. ఈ పూక కంట ఫారెన్ అంట, ఏం పెట్టుకోకుండా జర బయటికి పోయినా ర్యాషెస్ అయితే అంట. ర్యాషెస్ చెడ్డ వేసుకొని ఈ పురాణా పూలు చార్మినార్ మొత్తం ఆ దుమ్ముల తిరిగి బాగాడు. అడిగి పోయి జర ఏం పెట్టుకోక బయటికి పోయినా కూడా ర్యాషెస్ అయితే అంట. ర్యాషెస్ కర్ర కుదర
అరే జూడియోలో అయిపోయింది షాపింగ్ అటు సైడ్ మెదిపట్నం ఏం పోలేదు బ్యాంచ్ 10,000 షాపింగ్ అయింది ఇప్పటి ఏమరా ఈ సులియాతో 300 ఉంది ఒక చెప్పులు కొన్నాడు 299 10,000 షాపింగ్ అయింది నాది 4,100 ఈ 4,100 9,200 చెప్పరా 300 చెప్పరా ఏడుస్తుంది 9,200 మైనస్ 300 8,900 షాపింగ్ అయింది సరే సాటిస్ఫైడ్ ఆరా ఈ జాతరలో ఉన్న అద్దాలు సులియాడు ఒకటే పెట్టుకొని గుద్దల మూట ఒకటే ఇంకోటి హైలైట్ అయితే తెలుసా హైలైట్ అయితే తెలుసా కపడా జాతర పూరా అబ్బా లౌడేం కాదు నామినేషాల లేదా సులిల అద్దాలు అరే ఇంకోటి హైలైట్ అయితే తెలుసా కొత్తగా అనిపిస్తుంది కవర్లు అయితే ఈ సులియాడు ఈ బట్టల కవరు కింద పెడతలేడు నా కవర్ పెట్టిస్తాడు నేను ఇది పెట్టు దానిపైన పెడతాడు ఎందుకన్నా అంటే బట్టలు ఉన్నాయి ఏమని అంటే ఏమని దానిపైన చెప్పులు ఉన్నాయి కదా పైన చినాల్పు కూడా ఉన్నాడు ఈ చినాల్ గుజాల మొడ్డ అద్దాలు పెట్టాలి బండి నడుపుతలేడా ఆడు అమ్మో అయ్యో మన బ్యాక్ ప్యాక్ అంతా టైట్గా ఉంది సో అన్నీ పెట్టేసుకున్నా అని అనుకుంటున్నా సో చూద్దాం ఇక ఇంకేమైనా పెట్టుకోకపోతే అవి మిస్గా అన్నీ పెట్టేసుకున్నా సెట్ అయిపోయింది ఖాళీ ఇందాక పోయిన దగ్గర అది ఒక జీన్స్ షర్ట్ ఒకటి ఇంకో జీన్స్ ఒక షర్ట్ అది దాంట్లోకి చేంజ్ చేసేసి అవి పెట్టేసుకున్నా కథ యాక్చువల్లీ నాకు చాలా ఆకలి అవుతుంది పొద్దునుండి సమోసా తిన్నా ఆ సమోసా రాగడ అవి తిన్నా కదా బట్ ఒక ఫుల్ మిల్ తిన్నది అవన్నీ అలా ఉంటాయి సో ఇప్పుడు ఒక స్కూప్ వే ప్రోటీన్ అయిన ఒక ప్రోటీన్ బార్ తినేసేద్దాం టైం వచ్చేసి నియర్లీ 4 అవుతుంది మనం 5కి ఇడికెళ్ళి చెక్ చేసేయాలి సో ఆ పీనట్ బటర్ తీసేసిన ఎందుకంటే పీనట్ బటర్ 1 కిలో ఉంది 1 కిలో అని అదే వస్తుంది అండ్ ఇంకొకటి అవసరం లేదు ఆడ ఉడిపీలు రాఘవేంద్ర ఉడిపీలు అవి ఉంటాయి అండ్ ఇంకోటి KFCలు అవి ఉంటాయి సో సెట్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఉంటాయి సో నడిపించవచ్చు వాడుతానని చెప్పి అనిపించింది అందుకే ఇక తీసి పడేసిన ఎందుకు వీడికే ఇవి ఎంత వజన్ అవుతుంది ఏం కదా అనేది వీడికే తెలుస్తలేదు సో మళ్ళీ అవి ఎందుకు అని చెప్పేసి అది 71 అది పెట్టడానికి రాదా అది పెడితే బరాబర్ చూపియాలి రాదు ఎక్కువ మధ్యలో పెట్టు కాదు 71 కదా ఎంతైంది 86 15 కంటే ఎక్కువ ఉంది అరే అమ్మ తీయాలి 86 అయింది నువ్వు ఎంత 71 కదా ఇది పట్టుకొని ఇప్పుడు మీకు ఒక టిప్ ఇస్తా తీసుకోరు ఎప్పుడైనా సరే పర్ఫ్యూమ్ కొట్టుకున్నప్పుడు సంకల ఆడ ఈడ కొట్టుకొని కొంచెం ముడ్డికాడ కూడా కొట్టుకోవాలి ఎందుకంటే బై మిస్టేక్ మీరు బాంబు వేసిన పిత్తినా కూడా పర్ఫ్యూమ్ వాసన వస్తుంది గలీజ్ వాసన రాకుండా నాకు ఒక గన్ ఇస్తారా Look at your boy. జరా హెయిర్ స్టైల్ ఒకటి ఏమంటారు జరా హెయిర్ స్టైల్ ఒకటే ఆ పెద్దగానే ఉంచుకుంటే అయిపోతుండే నేను చిల్లం బలం అవుతుంది మెయింటెనెన్స్ గుద్దలం అవుతుంది అని చెప్పి నేను తీపిచ్చేసిన జర కొంచెం మరీ జర హెయిర్ స్టైల్ కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అడిచిపోతుంది రోహిత్ ఆడు చూసినాం ఎంత చిన్నది పట్టుకొచ్చాను కానీ చిన్న బ్యాగు అది వెనకాల వేసుకునేది మేమేమో ఈ అమ్మాయిగో ఇదొక పెద్దది వాడు అంత పెద్దది చిన్నగాడు సేమ్ ఇట్లాంటిది ఇంకొకటి మెల్లగరా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి కదా అట్లా దిలీప్ జీ కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి కొంచెం మెల్లగా చెక్ చిన్నది చెక్ 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 రోహిత్ జీ చెక్ 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 చిట్టుగాడు చెక్ అంకుల్ అరే షూ చూసినావా దిలీప్ గానివి అంటే కొన్నాయి దిలీప్ జీ ఖాళీ దిలీప్ జీ ఇప్పుడు ఏంటంటే దిలీప్ జీ కార్లోనే మనం అక్కడికి ఎయిర్పోర్ట్కి పోతున్నాం బ్యాగులు తీసుకొని హైలైట్ చేసింది చిన్నజీ షూస్ చూసిరా మొత్తం రాక్ స్టార్ అవుట్ఫిట్ అరే అవురా సేమ్ వేసినావేమో రా చిన్న సేమ్ వేసినావేమో నేను ఇది బ్లాక్ చేసిన నాకు షేడ్ అయిందని చెప్పి మళ్ళీ గ్రీన్ వేసుకున్నాం నచ్చి గుండ్రంగా ఉన్నావురా గుమ్మడికాయ లెక్క వాట్ ఈస్ యువర్ ఫీల్ రా జెలస్
ఆర్ యూ ఫీలింగ్ జెలస్? వితౌట్ యూ అంటుండు వి ఆర్ గోయింగ్ కేరళ. అరే అమ్మ కుట్టి నేస్తా కుట్టి మీటింగ్ కుట్టి ఇస్ దేర్. నువ్వు అమ్మ కుట్టి అవుతాను ఆయిల్ మసాజ్ చెప్పించుకొని పెడతాను వచ్చేస్తాను. ప్యాంట్ తీయండి అంటాడు. నీకేమో సుధీర్ షాప్ లో బాటిల్ ఇస్తాడు, మాకేమో కేరళ జిక్కి నీకేమో మీ మేనేజర్ దెంగుతుంది, మాకేమో కేరళ కుట్టి లెంగుతాయి. ఇంకా నీకేమో నీకేమో మంచులో చలి, మాకేమో మంచి కొండల మీద అవుటింగ్. నీకేమో ప్లేట్లలో ఏంద్రా అది సూపర్, అది దోశ ఎండిపోయింది. మా కేరళ దోశ దిక్కత ఎవరా. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. మా వర్కర్స్ వెనకాల లగేజ్ తీస్తారు. మేము లగేజ్ దిగిన తర్వాత మేము దిగుతాం. ఇప్పుడే వచ్చినాం. తీసేయండి రా, తీసేయండి. हमरा मोदी जी से मिलो. मोदी जी से हाय टू मोदी जी. పృథ్వీ బాయ్ ఫిట్ చెక్. అందరు ఫిట్ చెక్ చూపిస్తున్నారా? ఫిట్ చెక్ అన్న ఫిట్ చెక్. అన్న ఫ్రేమ్ లో పట్టాడు. వైడ్ యాంగిల్ పెట్టిన అన్న ఫ్రేమ్ లో. ఎందుకు? నాకు ఒకటి తింటా ఒకటి వద్దు. ఏమొద్దు ఒక్కటి తింటా ఒక్కటి. జల్దీ బే సుల్లిగా ఇంకా నాటకాలు తింగా. నీకు తినిపిస్తా ఇంకోటి దిగు, లేకపోతే గుద్ద పోసుకో. ఒకటి తింటా కాదు. ఎగ్ పఫ్ చెప్పిన. అందరు వస్తారు. అరే చూడరా, అరే చూడు బే. 1 2 3. మేము ఇంటికాడ ఉత్తగా ఉండి ఏం పని లేకుండా ఇంటికాడ ఉత్తగా ఉండి కూడా లేట్ వచ్చినాం. అంతా ఆగమాగం అవుతుంది. దుర్కులాట సమోసాలు దెంగి తిని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అడగొస్తే సమోసాలు తిన్నాం. ఆ రోహిత్ మాకాడేమో బండ్లు ఎక్కంగా నాకు ఏదో గుర్తొస్తుంది. చాయ్ తాగుదాం, సమోసా తిందామని చెప్పి మేము వచ్చేసినాం. వాళ్ళు వెనకాల ఆపి మెల్లగా వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎయిర్పోర్ట్ సమోసాలు తిన్నాను నేను. అట్లా హార్డ్ వర్క్ చేయకరా, స్మార్ట్ వర్క్ చేయరా. ఎట్రా రోహిత్, అరే ఇట్లా పోని మన కోసమే రా పెట్టింది. దీంట్లో ఇట్లా మెల్లె నడిచినావు అంటే కథ. ఏమనుకుంటున్నావు నువ్వు? అదే అతడు సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నావు రా గొట్టం. ఈ అమ్మాయి ఇది ఇంత గుద్దల్లా ఉంది. ఏడికెళ్ళి పోయే ప్రాసెస్. సినిమాలలోనేమో సీదా కార్లా తీసుకొని ఫ్లైట్ దగ్గర తీసుకుపోతారు. ఏందో ఏమోమంట. నావేమో కింద ఇవేమో జాడుతూ ఉన్నాయి షూస్. వీళ్ళేమో రప్ప నడుస్తుంటే నడవడానికి వస్తుంది. ఆగరా గాయస్, ఇప్పుడు మా వాళ్ళు ఉత్సవం అని చెప్పి వాళ్ళకి వాష్రూమ్ పోయారు. కాకపోతే మేము అట్లా కాదు, మేము ఫ్లైట్లో వస్తాం. మేము ఫ్లైట్లో వస్తే మీ మీద పడుతుంది ఉత్సవం. అది మీ మీద అంటే మీ మీద కాదు, నార్మల్గా మా హేటర్స్ మీద పడుతుంది ఉత్సవం, మీ మీద కాదు కదనమాట ముచ్చట. 9 ఏది ఎట్టు చేసింది. ఆ ముంగట ఉంది కదా, ఆ ముంగటికి లెఫ్ట్ కొడితే 9. అరే పుట్టుకుమని ఫీల్ అయ్యారు. మీ మీద అంటే మీ మీద కాదు, హేటర్స్ మీద అని చెప్పి అదేదో ధన్మని వచ్చేసింది అట్లా. సో డోంట్ మైండ్, ఐ లవ్ యూ. అమ్మ ఏముందేమో రా ఇంటీరియర్ ఇది. నీ అమ్మ వాష్రూమ్లో ఇంటీరియర్ ఎట్లుందేమరా. ఈ అమ్మ అవుట్ఫిట్ వేసి ఇట్లా వేయాలరా. ఇగో మొత్తం మ్యాచింగ్ ఇట్లా అవుట్ఫిట్ వేసి ఇట్లా చూసి నేర్చుకో. ఇడు ఫ్రీ వైఫైది మా దిలిపాడు ఏమన్నా అంటే ఫ్రీ వైఫైది దీన్ని కనెక్ట్ చేసుకోరా అన్నాడు. ఒక లింక్ వచ్చింది, దానికి నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది, ఓటీపీతోని కనెక్ట్ చేసుకోమని చెప్పిండు. అయితే అది ఏమవుతుంది అంట, వైఫై కనెక్ట్ చేసుకుంటే మన డేటా అంతా అలాగే వెళ్ళిపోతుంది అంట. ఇప్పుడు ఫ్లైట్లో గుసాయిస్తున్నాం మనం. సీదా ఇట్లా పోతే సీదా మనం ఫ్లైట్లో గుసాయిస్తాం. చిన్నగాడు ఆడ ఇట్లా బోర్డింగ్ పాస్ తీసుకొని ఇట్లా పంపిస్తారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ అనమాట. ఈ పూకే వచ్చేసి యూ వెల్కమ్ అంటే యాక్చువల్లీ నేనన్నా వీడు అన్నాడు అని చెప్పి చెప్తున్నా. ఇది ఒక్కటే చెప్పిర్రా నేను, ఏమవుతుందని చెప్పి. రోహిత్ చిన్నగాడు ఇప్పుడు అందరికి థ్యాంక్ యూ అని చెప్తున్నాడు కదా. చిన్నగాడు యూ వెల్కమ్. నిన్న మ్యాక్స్ పోయినాం రా, మొత్తం ఇట్లా చెప్పులు ఉన్నాయి. ఇట్లా వచ్చి 399. ఓకే కాస్ట్లీ మాల్ ఎట్లా 399. ఓకే
ఇంగ్లీష్ లో ఫస్ట్ కాదు 2 సార్లు ఎక్కువ రుద్దినట్టు నువ్వు కడగలే వారు ఉంది అట్లనే ఉంది సబ్బు అట్లనే ఉంది కడగలేవా గాయస్ ఇప్పుడే ఫ్లైట్ ఎక్కడం జరిగింది బాడకవాడు విండో సీట్ కొంచెం ఆకలికి జరుగురా జర కొన్ని వీడియోలు తీస్తా ఇట్లా ఇటు రారా అంటే వస్తలేడు బాడకవాడు ఇవి ఏంది అది సరేరా అది ఉందిరా అరే ఈడేంద్రా ఎట్లా చేస్తాడు లాస్ట్ టైం విండో సీట్ ఓపెన్ చేసా ఏడవకరా జర నాకు వీడియోలు తీసి 2-3 అంతే చెక్ ఇన్ చేసినప్పుడు చెప్పొద్దా విండో సీట్ బుక్ చేయని కానీ చెక్ ఇన్ చేసేటప్పుడు ఏమో చెప్పాలి ఏమో మరి ఎట్లా చేసిండో చెప్పాడు ఆయనకి చూసుకోండు మంచిగా చెక్ ఇన్ చేసి అవతల నీళ్ళు అనిల్ గొట్టంగా నీళ్ళు అరే కౌశిక్ ఎటు హాయ్ హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా హలో హలో హాయ్ చెవులు ఇట్లా మూసుకపోతూ ఉంటాయి మళ్ళీ ఇట్లా నావలు ఇట్లా తీస్తే మళ్ళీ ఇట్లా ఓపెన్ అప్ అవుతుంటాయి ఇట్లా ఫ్లైట్ ఇట్లా 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 లేవ్వంగానే ఇట్లా చుమ్మని ఇట్లా ఆర్గనైజం వచ్చింది నాకైతే అరే ఇది కక్కు వచ్చిందంటే అట్లా కక్కిస్తాను ఓకేనా ఎందుకంటే మన గ్యాంగ్లో కక్కేది నువ్వే సైలెంట్ keep silent stupid keep silent చిన్న గిత్తోర్ పరిచయం చెప్పిరా మాట్లాడరా ఓకే ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అట్లాగా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐ యామ్ ఫ్రమ్ యూకే ఓకే ఓకే Habibi, golden boy just landed in Kerala. Hey, Olapukada, Dara. You what రాడలే ఎట్టుపోతావురా ఏంట్రా అప్పుడే పోయి ఎక్కిడు ముండగా బస్ వెళ్తే వేరే బస్ లో రమ్మంటాడు ఆగోస్ you are in Kerala now guys we just landed in Kerala hi guys ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ ನಾನು ಎಂತ ಮಲಯಾಳ ಚಾಟ ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ ಸುಲಭ నేను మర్యాద చెప్పాలనా సరే ఎంత చాట కాదురా ഇവിടെ ലവടെ ദിലീപ് ഓ മൈ ഗോഡ് ദിലീപ് కేరళలో దిగంగానే కేరళలో వచ్చి మేము దిగంగానే కేరళలో సుస్సు పోస్తున్నాం ఇగో దిస్ పీపుల్ దిస్ ఫెలో దట్ ఫెలో ఐ ఫెలో ఇందాక ఒక ముసలోడు ఉన్నాడు ఆడ మా పక్క కనిపించిన చూస్తున్నాడు ఆ ముంగట ఉన్నాడు ఏం సాలుడు ఉన్నాడు తెలుసా కడక్కున్నాడు ఇట్లా గట్టిగా ఉన్నాడు ఇంకేమో 30 ఏళ్ళు మంచి బ్యాటింగ్ వేస్తాడు మంచిగా గట్టిగా ఉంటాడు ముసలోడు అంత గట్టిగా ఉన్నాడు అరే నడరా నేను వదిలేసిపోతున్నాను చెవు పని చేస్తలేదు నా మొడ్డ ఇలా ఏమైందేమో ఈ చెవు అయితే చెవు మొత్తం ముసుకపోయింది పని చేస్తలేదు దాచుకొని తింటావేరా బొమ్మర్ అలే పీసు కుద్దోడా బొమ్మర్ ఇస్తే కాదా దాచుకొని తింటావు బట్టబాజుగా చింటంగులం ఇది మర్యాద నేను అంగుళం ఇట్లా వేయడం దిలీప్ జీ సైడ్ దాంట్లో దొరికితే నేనే చేసింది దిలీప్ జీ దిస్ ఇస్ నాట్ ట్రూ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఇస్ నాట్ ద వే షేరింగ్ ఇస్ కేరింగ్ రా షేరింగ్ ఇస్ కేరింగ్ రా రే సులకాయ్ షేరింగ్ ఇస్ కేరింగ్ ఇట్లాంటి ఇది ఇట్లాంటి అడుగు ఎవరు నేను ఇచ్చిన ఈ పెప్సిడెంట్ పేరుతో ఇది ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది ఆడు నేను ఇచ్చిన అన్నాడు ఇప్పుడు ఏమంటాడు ఏమను గుంజుకున్నా అంట రాండు కైకా అంగుళాలు బ్యాగులు అంగుళాలు మీవి 50 రూపీస్ పరోటా అరే రోహిత్
ఆయన దగ్గర పోయి నీ అక్కపక్కలు పడి ఇక్కడ రూమ్లు ఉన్నాయా అను. ఎందుకు కాదురా రూమ్ లేవు నీ అక్కపక్కలు ఇక్కడ రూమ్లు ఉన్నాయా అంగళం రూమ్లో ఎంగళం ఆడుకో ఒక్కొక్క రూమ్ లో రోహిత్ అరే ఇగో అంగుళం రూమ్లో ఎంగళం పట్టుకురా ఐఎమ్ కమింగ్ వెయిట్ హోటల్ రోబా పింగ్స్ అండ్ లోపట్ పోయి తీసాం రా. అరే వెయిట్ రే చూతియే. సో ఇప్పుడు ఈ హోటల్లో స్టే తీసుకుంటున్నాం అనమాట. అండ్ వాట్ ఈస్ ద థింగ్ ఈస్, సో గైస్ ఆల్రెడీ ఉబ్బరం స్టార్ట్ అయింది, మొట్ట దెంగుతుంది ఉబ్బరము. నేనేమో అవుట్ఫిట్లు లోడా లస్కర్ అని చెప్పి పెట్టుకుని వచ్చిన, అది ఏమవుతుందో ఇంకా చూడాలి. సో గాయ్స్ దిస్ ఈజ్ అవర్ రూమ్ గాయ్స్. We took this. అరే అమ్మ తుప్పిలు సో we took this. ఈ రూమ్లో చిన్నగాడు, ఇగో ఈ రోహిత్ గాడు, నేను ఈ బెడ్ మీద. కాకపోతే ఈ బెడ్ మీద చిన్నగాడు ఉన్నారు కాబట్టి ముగ్గురు బండము. సో చిన్నగాడన్నా రోహిత్ గాడన్నా నాన్నగాడన్నా కింద వండుకోవాలి. సో ఇక పైన చిన్నగాడు ఉంటే ఫ్రీగా వండుకోలేం కాబట్టి ఇక చిన్నగాడు పెద్ద మనసు వేసుకుని కింద వండేస్తుంటే నేను అనుకుంటా కింద ఫస్ట్ రోజు నువ్వు అంటావా? సరే పనుకోరా, ఫస్ట్ రోజు నువ్వు అనుకో. నువ్వు ఉండాలి, ఫుటేజ్ ఉంది నా కాడ, మాట మీద ఉండదు, నువ్వు ఉండాలి మాట మీద. చిన్న ఏడ పోయినా మనం ముగ్గురం ఉందాం ఫస్ట్ డే. ఇప్పుడు 3 స్వింగ్లు అయితే రికార్డ్ చేస్తూనే ఉన్నా. చెప్పు. అరే డీల్ రా, డీల్ ఇది అంతే. ఏమంటున్నా స్ప్లిట్ గా ఇవాళ నువ్వు అనుకుంటావు, రేపు నేను అంట, ఎల్లుండి నువ్వు అనుకో, ఇట్లా రౌండ్ గా తిరుగుదాం. ఏమంటా నువ్వు ఐ విట్నెస్ అయితే రా, మంత మంచిగా కెమెరా ఉంటే ఇడా. సో గాయ్స్ గుడ్ నైట్. ఈ వీడియో ఇప్పటికే 35 నిమిషాలు 40 నిమిషాలు పోయింది. ఇది చూసుకోరు, ఎంజాయ్ చేయాలి. ఉంటాం.